సంబరం. ఆయన సినిమాలు మాకు కన్నుల పండుగ. శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రవణం స్వామినాయుడు, అఖిల భారత చిరంజీవి యువత. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సీఏ, సీఎంఏ కోర్సులు. సీఏ, సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సీఏ, సీఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఈ బులెటిన్ సమర్పించిన వారు మాస్టర్ మైండ్స్. కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సనాతన అస్త్రంతో పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేస్తున్నారా అంటే అవుననే అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆయన కాశీనాయన క్షేత్రం కూల్చివేత అనే అంశాన్ని అస్త్రంగా మలుచుకొని సనాతనం అనే అంశాన్ని దానికి జోడించి పవన్ కళ్యాణ్ గారి మీదే ఆయన ఎక్కుపెట్టారు. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు సమావేశంలో క్లాసు ఆయన స్టైల్లో ఆయన గేరు మార్చారు, స్పీడ్ పెంచారు అని. ఇక కడప జడ్పీ చైర్మన్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది. గతంలో చూసుకుంటే ఎంపీపీలు కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్సీపీ వారు వన్నట్టే అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే రాజకీయాల్లో సాగించాలని చూస్తున్నారా, లేకపోతే అది సాగటం లేదా? 2 అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి. ఇక మాజీ మంత్రి విడుదల రజనీ గారు అవనియండి, లేకపోతే జరుగుతున్న అంశాలు అవనియండి, వీళ్ళందరికీ కాకానికి వీళ్ళందరికీ ఎప్పటిలాగే ఉచ్చు బిగుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక పవన్ అడ్డాలో పదునెక్కిన గ్లాసు పట్టు బిగిస్తున్నారా? ఎట్టకేలకు కాకినాడను మాత్రం వీళ్ళు సొంతం చేసుకున్నారు, కాకినాడ రోడ్లు ఎంపీపీకి సంబంధించి. సో ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవులు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రమేష్ గారు, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. విజయ్ కిరణ్, తెలుగు యువత నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే సార్, ఏంటి సనాతన అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుపెట్టారట? ఏమైనా వర్కౌట్ అవుతుందా? వర్మ గారు, పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఆయన నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి అంశము మొన్న విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా జనసేన దిశ వాళ్ళ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒక స్పష్టత ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో మేము 100% స్ట్రైకింగ్ రేట్తో మొన్న విజయం సాధించాము. నెక్స్ట్ మా టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు అనేటువంటి దాని మీద అన్ని భాషల్లో మాట్లాడాడు. అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. దానికి ప్రధానమైనటువంటి వాహకం ఏంటి? ఆయన మిగతా రాష్ట్రాలకి వెళ్ళటం కోసం ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత తమిళనాడు 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత కర్ణాటక, కేరళ వరకు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి మొన్న ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తరఫున ప్రచారం చేశారు. ఆయన ఈ రాష్ట్రాలకు వెళ్ళటానికి జనసేన పార్టీ తరఫున అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున జనసేన రాజకీయాలు పోసే తెలంగాణ వరకు చేయొచ్చు. మిగతా రాష్ట్రాల్లో జనసేన తరఫున పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రచారం బీజేపీకి ఎన్డీఏకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మొన్న మహారాష్ట్రలో ఎలా ఉపయోగపడుతుందో అలాగా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఉపయోగపడవచ్చు.
అంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి? ఆయన జనసేన పార్టీ లీడర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు ఓకే కానీ మిగతా రాష్ట్రాల్లో జనసేనకు సంబంధించినటువంటి అంశం ఇంకా ఎదగటానికి కొంత టైం పట్టేదానికి అవకాశం ఉంటుంది, గుర్తింపు. ఆయన పొలిటికల్ కన్నా కూడా సినిమా యాక్టర్గా అందరికీ నోన్ ఫేస్ పవన్ కళ్యాణ్. అయితే బీజేపీ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా, బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్కి అనుగుణంగా ఆయన కొత్త అవతారాన్ని ఆయన తీసుకున్నారు. అవతారం ఏంటి? వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో ఆయన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక సనాతనిగా ఆయన తీసుకున్నటువంటి కొత్త అవతారం ఇది. బీజేపీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్లో రాజకీయమైనటువంటి ప్రణాళిక ఇది. ఇది తప్పేం కాదు. తప్ప రైట్ అనేటువంటిది ఆయన నచ్చినోళ్ళు నచ్చుతారు, నచ్చనోళ్ళు నచ్చరు, అది వేరే అంశం. పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకి జనసేన విస్తరించడానికి కానీ, పవన్ కళ్యాణ్ ద్వారాగా బీజేపీకి ఉపయోగపడటానికి కానీ, సనాతన ధర్మం అనేటువంటి దాన్ని కాపాడేటువంటి సనాతన ధర్మకర్తగా ఆయన పవన్ కళ్యాణ్ ఈ కొత్త అవతారంతో మిగతా రాష్ట్రాలకు వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు అదే ఎజెండాని ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ విమర్శించాలనుకునేటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వ ఫెయిల్యూరు, పవన్ కళ్యాణ్ శాఖల్లో ఫెయిల్యూరు, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఏదైనా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే ఉంది. జనసేన లాగా దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ విస్తరించాలనో, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్డీఏ తరఫున వాళ్ళు ప్రచారం చేయాలనో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదు. వాళ్ళు ఉన్న తెలంగాణలోనే వాళ్ళ పార్టీని రద్దు చేసుకొని ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే వరకే పరిమితమైనటువంటి వాళ్ళు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు మీద, ఆయన శాఖల మీద, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద వైసీపీకి మాట్లాడింది అనుకోండి, అది వైసీపీకి ఉపయోగమైంది. ఒకవేళ జనసేన ఏమైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్స్ ఉంటే వాటి మీద ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మం మీద, సనాతన ధర్మకర్తగా నువ్వేదో చేస్తా ఉన్నావు, ఇప్పుడు నువ్వేం చేయట్లేదు అనేటువంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేసింది అని అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడ్డట్టు. ఇది జనసేనకు చాలా ఉపయోగం కలిగేటువంటి అంశంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మరింత నష్టం జరిగింది తప్ప లాభం ఏమీ ఉండదు. ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ తిరిగి విమర్శ చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేదా పవన్ కళ్యాణ్ మీద వైసీపీ విమర్శలు చేసిన, జనసేన వాళ్ళందరూ కూడా వైసీపీ మీద విమర్శలు చేసిన వైసీపీకే నష్టం జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రధానమైనటువంటి టార్గెట్ గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమిని లీడ్ ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తుంది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు కాబట్టి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే అది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఘర్షణగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం వల్ల, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం వల్ల అటు తెలుగుదేశం పార్టీకి అదనపు బలం పెరిగిద్ది, జనసేన మళ్ళీ దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెరిగేదానికి అవకాశం ఉంటుంది. చెప్పండి వర్మ గారు, మీ మాట నాకు వినపడలేదు దాకా. వదులుకోవడం ఏంటి? వాళ్ళకి బూస్ట్ వచ్చినట్టు చాలా ఎంపీపీలు అవి కూడా వాళ్ళు గెలిచారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ క్వశ్చన్ నాకు వినపడలేదు. ఓకే, స్థానిక సంస్థ, ఇప్పుడు స్థానిక సంస్థలో కడప అది అర్థమైంది. మీరు నాకు ఇంట్రోలో చెప్పారు కాబట్టి ఇక్కడ ఒకటండి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అది మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని 80-85% మాయే అనేటువంటి విధంగా ఒక ఎన్నికల తీరు కానీ వ్యవహారం కానీ జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం. అప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి లేవు, జనసేన బీజేపీ మాత్రమే కలిసి ఉన్నాయి, బీజేపీ బలహీనంగా ఉంది, జనసేన కొద్ది చోట్ల మాత్రమే పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ కొన్ని అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ చేసే ఎన్నికలను బాయ్కాట్ చేసింది. ఆ పరిస్థితులు తర్వాత అక్కడ ఉండేటువంటి అప్రజాస్వామికమైనటువంటి దాడులు, వ్యవహారం, దీంట్లో ప్రతిపక్షం చెల్లాచెదురైనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విధమైనటువంటి స్థానిక సంస్థల్లో ఫలితాలు వచ్చాయి. కానీ వాళ్ళందరూ 2024 ఎన్నికలు వచ్చే సమయానికి
ఆ స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ఆ సర్పంచులు, ఎంపీటీసీ డెప్యూటీలు, మున్సిపల్ కార్పొరేటర్లు వాళ్ళెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాల. పనిచేస్తే 11 సీట్లు వచ్చాయి కాదు కదా. వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఏ విధంగా అయితే వైసీపీని వదిలిపెట్టి పోతున్నారో అదే తరహాలో స్థానిక సంస్థల్లో కూడా అంతే. స్థానిక సంస్థలు ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వైసీపీలో స్థానిక సంస్థల్లో ఉన్నారనుకోండి, ఏ ప్రయోజనం ఉంటుంది? ఏం పనులు కావు, ఉపయోగం లేదు, అనవసరమైన కేసులు, దాడులు, ఇవన్నీ ఎందుకు మనకి అనేటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళు అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరటమో, లేక ఇప్పుడు గోదావరి జిల్లాలో అనుకోండి జనసేన పార్టీలో చేరటమో. ఎక్కువ నాకైతే ఇప్పుడు తెలుగుదేశం సంబంధించినటువంటి దాంట్లో చేరటానికి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మాజీ మంత్రుల విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కూడా చూసాం. వాళ్ళు ఇప్పుడు బాలినేని దగ్గర నుంచి, సామినేని ఉదయ్ బాలినేని దగ్గర నుంచి మిగతా ఎక్కువ మంది జనసేనలో వచ్చేరారు. ఎందుకు? కొత్త పార్టీ జనసేన. జనసేనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఘర్షణ వాతావరణం గతంలో లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది జనసేన వైపు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కాపాడుకునేటువంటి ప్రయత్నం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేయదు. చేసినా వాళ్ళు ఉండరు అనేటువంటి మాత్రం మనకు కనపడుతున్నాం. రమేష్ గారు, ఏంటండి సనాతన అస్త్రంతో పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలని చూస్తున్నారా రాజకీయ పరంగా? వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సనాతన ధర్మ అస్త్రంతో పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలని చూస్తున్నారా అని అంటే, ఆ అస్త్రం అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రయోగించినా సరే దాని మీద పెద్ద ఉపయోగం అనేది ఆయనకి ఉండదు, ఎవరికి ఉండదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద మనందరం కూడా చూసాం. ఒకసారి ఆయన క్రిస్టియన్ అని చెప్పారు, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు. రకరకాలుగా ఆయన నా పిల్లలు క్రిస్టియన్స్ అని చెప్పారు. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించినట్టు, కేవలం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నాను అని చెప్పడం అనేది ఎవరు కూడా విశ్వసించడం లేదు. ఎందుకంటే క్లియర్గా తిరుపతి లడ్డూల వ్యవహారం విషయంలోనే ఇది పవన్ కళ్యాణ్ గారి విషయంలో అందరికి కూడా అర్థమైపోయింది. ఆ రోజున మీ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ కాశీనాయన క్షేత్రం ఉంది. ఆగస్టులోనే గత 2023 ఆగస్టు 27వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయడం జరిగింది. ఇలాగ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించారు, 12.39 ఎకరాలు, అది ఖాళీ చేపించండి అని చెప్పి. కానీ ఆ కాశీనాయన క్షేత్రం యొక్క అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ, పవిత్రత కానీ, దాన్ని అంతటిని కూడా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 18, 2023 అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి లెటర్ రాసి దానికి ఎంత నష్టపరిహారం అయినా ఇస్తాం, అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ అవి కానీ ఏమి కూడా డిస్ట్రాయ్ చేయొద్దు, డెమాలిష్ చేయొద్దు, మీకు లేదా దానికి నష్టపరిహారం కానీ లేదా భూమికి భూమి కానీ ఇస్తామని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ పెట్టిన దాని మీద అప్పటికి అది కార్యక్రమం ఆగిపోయి అలా ఉంది. కానీ ఈ రోజున ఏ పవన్ కళ్యాణ్ గారి చేతిలో అయితే అటవీ శాఖ ఉన్నదో అదే పవన్ కళ్యాణ్ గారి ఆ శాఖ నుండి అక్కడ కలెక్టర్ గారికి వెళ్ళిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు అవన్నీ కూడా డెమాలిష్ చేయమని చెప్పి చేపించడం జరిగింది. మరి సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా ఆ కాశీనాయన క్షేత్రంలో జరిగిన డెమాలిషన్స్ మీద ఎక్కడా కూడా చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు మనం చూడాలి. కానీ నేను నాకు ఉప ముఖ్యమంత్రి మా లోకేష్ గారిని చేయాలని చెప్పి జరిగిన ఇష్యూలు అన్నింటిలో కూడా ఉన్న లోకేష్ గారు కాశీనాయన క్షేత్రం మీద ఆయన స్పందించడం జరిగింది. ఆయన ఏం చెప్పారు? అది జరిగిందేదో జరిగిపోయింది, నేను దానికి క్షమాపణ చెబుతున్నాను, ఆ కాశీనాయన క్షేత్రంలో పోల్చబడినవన్నీ కూడా ఆయన సొంత డబ్బులతోటి నిర్మిస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ శాఖకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఆయన కనీసం మాట్లాడలేదు. సంబంధం లేని శాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. మరి ఇది ఎలా చూడవలసిన పరిస్థితి? స్పందించారు కదండి. ప్రభుత్వంలో ఎవరో ఒకరు స్పందించారంటే ఎలా కుదరదు సార్? శాఖకు సంబంధం లేని వ్యక్తి ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రేపొద్దున లోకేష్ గారి శాఖ గురించి, అసలు హోంమంత్రి గారి శాఖ గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనే రకరకాల కామెంట్స్ వచ్చినాయి, మీరు చూసారు. కడప జడ్పీటీసీ ఏ రకంగా కైవసం చేసుకున్నారండి? చాలా ఎంపీలు కైవసం చేసుకున్నారు. బూస్ట్ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు వీళ్ళు భయపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ
కార్యకర్తలను కానీ ఆ భయంలో కొన్ని తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ కానీ ఇవి కానీ వీళ్ళు భయపెట్టి దాడులు చేసి పొందగలిగారు. కానీ ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది, వీళ్ళు అక్రమ కేసులు పెడతారు, మనం జైల్లో ఉంటాం, ఎంత 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, కేసులే కదా వీళ్ళు పెట్టేది, సరే ఎంత దూరం వెళ్తారో చూద్దాం అనే ధైర్యం తెగువ కూడా కేవలం కూటమి ప్రభుత్వం చేసిన ఈ అక్రమ కేసులు, అక్రమ దాడుల కారణంగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరిలో కూడా ధైర్యం వచ్చింది. కాబట్టి 52 చోట్ల ఈ రోజు ఎలక్షన్లు జరిగితే 30 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఎంపీపీలు కానీ వైస్ ఎంపీపీలు కానీ ఎలక్ట్ అవ్వడం జరిగింది. 10 చోట్ల మాత్రమే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. 11 చోట్ల కోరం లేకుండా ఆగిపోవడం జరిగింది ఎలక్షన్. అంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం చేసే కక్షపూర్తి చర్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నాగేంద్ర గారు, సనాతన ధర్మం, సనాతన అస్త్రం ఇవన్నీ కూడా మీరు విన్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడారు. నెక్స్ట్ ఫుల్ జోష్లో ఉన్నారట. 10 నెలల్లోనే మీ పార్టీకి సంబంధించో లేకపోతే కూటమికి సంబంధించో ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఎంపీపీలు, జడ్పీలు అన్నీ కూడా వాళ్ళే కైవసం చేసేసుకుంటున్నారట మెజారిటీ. ఊహించిన విధంగా మీ మీద వ్యతిరేకతని. మంచిదే కదా సార్. అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు కానీ కథలు చెప్పమని లేదు. ముందుగా మీకు, మీ ద్వారా 99 టీవీ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న ప్యానలిస్ట్ పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. దానికంటే ముందుగా 99 టీవీ ద్వారా చిరంజీవి గారి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అనేలా మమ్మల్ని అందరినీ ఆయన మార్గదర్శకంలో సమాజానికి ఉపయోగపడే ఒక మూల స్తంభాలు, ఒక సమాజ సేవకులుగా తయారు చేసినటువంటి మా అందరి అభిమాన హీరో చిరంజీవి గారి కుమారుడు, చిరంజీవి గారి రాజకీయ సినీ వారసత్వాన్ని, అలాగే బాబాయ్ యొక్క వారసత్వాన్ని, ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లేటటువంటి మెగా వారసుడు రామ్ చరణ్ గారి ఆ తరపున మీ ఛానల్ ద్వారా 99 ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సార్, ఇక్కడ 2 అంశాలు ఇందాక మాట్లాడుతూ మొట్టమొదట రమేష్ అన్న ఏమన్నాడంటే, చాలా కామన్ అయిపోయింది. కొంచెం రోజు వచ్చేదాన్ని బట్టి ఆ డిస్కషన్ లో రోజు కృష్ణాంజలి సార్ వస్తాడు, రోజు నాగేంద్ర వస్తాడు, రోజు విజయ్ వస్తాడు. మనం కొంచెం ఏ విధంగా వేరే విధంగా ఎట్లా వినూత్నంగా, ఎంత ఇన్నోవేటివ్ గా వాళ్ళు కూడా మారేటట్టు అనేది అడిగితే పర్వాలేదు. ఏదో హై స్కూల్లో చిన్నప్పుడు ఏదో ఈ 2వ ఎక్కమో 3వ ఎక్కమో బట్టి పట్టినట్టు కూటమి ప్రభుత్వం దాడి చేసింది, కూటమి ప్రభుత్వం అది కేసులు పెడతాంది, కూటమి ప్రభుత్వం ఏమైనా దౌర్జన్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తే కూటమి ప్రభుత్వం మీద అన్ని వాక్యాలు మాట్లాడతారా మీరు? అడుగుచ్చని రమేష్ అన్న, కూటమి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టుంటే రమేష్ మీద ఎందుకు కేసు పెట్టలేమే? అతను మర్చిపోయినాం అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం దాడులు చేసేటట్టయితే మీరు ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతసేపు పడుతుంది కూటమి ప్రభుత్వానికి మీ మీద దాడి చేయడానికి? నిజాయితీ నిబద్ధతగా ప్రభుత్వంలో ఇప్పుడు ఇందాక ఏదో చెప్పాడు, మేము జడ్పీటీసీలు అవన్నీ ప్రజలేం మారలే. మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు పోలీసుల ద్వారా చేసిన ఎలక్షన్లను వాళ్ళు ఏదైతే రెడ్డికి ఉన్నాడో ఆ అమర్నాథ్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈరోజు ఆ చెప్పి అంటే ఆ రోజు పోలీసులను పెట్టి ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా 1-2 మిగతాటి అన్ని ఇనానమస్ గా చేసుకున్నారు. కాబట్టి వాట్ ఎవర్ రాజ్యాంగాన్ని అనుసరించి అసలు పోటీ మీరు హ్యాపీగా చేసుకోండి అని చెప్పింది. దీనికి కూటమి ప్రజల్ని అభినందించాల్సింది పోయి మళ్ళీ రాజ్యాంగ వ్యతిరేకంగా మేము గెలిచినారు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నాకు శాలువా కప్పాల్సింది పోయి అని ఇప్పుడు మీరు ఏమాత్రం అక్కడ ఏమి క్యాంపులు పెట్టకుండా మీలాగా ఒరే బాబు మీకు 10 లక్షలు ఇస్తాము, ఒక్కొక్కడికి మీకు భూములు రాసిస్తాము, సెంటు రాసిస్తాము, ఇడుపులపాయలో మాడి తోట ఇస్తాము అని చెప్పి ప్రలోభాలు పెట్టకుండా ఎస్ వాళ్ళకి మెజారిటీ ఉంది నడుపుకోండి, వాళ్ళు గెలుచుకోనియండి. రేపు పొద్దున్నే 1 సంవత్సరమే కదా, 1 ఇయర్ తర్వాత స్థానిక ఎన్నికలు వస్తాయి కదా. ఇప్పుడు ఈ సక్కదనాలు, ఈ మాట్లాడిన ప్రగల్భాలన్నీ రేపు పొద్దునే ఒక సంవత్సరం తర్వాత ఇదే జడ్పీటీసీలో ఎంపీటీసీలో చూస్తారు కదా కూటమి ప్రభుత్వంతో ఎదుర్కొని. అప్పుడు కూడా మాట్లాడాలి కదా. మనం ఉంటాం, వర్మ గారు ఉంటారు, రమేష్ అన్న ఉంటాడు, కృష్ణాంజనేయులు గారు ఉంటారు, అందరూ ఉంటారు. తర్వాత ఈయన మాట్లాడినాడు కాశీనాయన్ గురించి. ఏం తెలుసు సార్ ఇంకో ఫారెస్ట్ మినిస్టర్ అని స్పందించాలంట.
అక్కడ వాస్తవ పరిస్థితులు మా జిల్లాలో కాబట్టి త్రీ టైమ్స్ జనసేన నాయకులు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్వామీజీలతో అన్నదాన సత్రాలు కూల్చలేదు, ఏదైతే అక్రమకర్తలు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో కేంద్ర దానికి అనుమతుల కోసం వచ్చిందంటే అవన్నీ క్లియర్ గా తీసుకొని మేము మా సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గాని, అక్కడ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గాని, అక్కడ అన్నదానానికి కానీ అక్కడ క్షేత్రానికి కానీ పిల్లికి బిచ్చం పెట్టినారా? నాకు కావాలదు. ఇప్పుడు 5 ఏళ్ళు మీరు ఇప్పుడు ఆడేదో కేంద్రం యొక్క రిజర్వ్ ఫారెస్ట్ లోబడి అక్కడ పులులు దొండాలి కాబట్టి వాళ్ళు అన్ని చోట్ల చేసుకుంటూ వస్తూ అక్కడ చేసుకున్నారు. దాన్ని నివేదిక ఇచ్చాము, ఆపమన్నారు. ఆ క్షేత్రానికి దానికి అంతకుమించి డెవలప్ చేస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. మా నాయకుడు కూడా నేను మాతో పర్సనల్ గా మేము విజిట్ చేస్తాను అని కూడా చెప్పాడు. అది నాకు తెలిసి అతి త్వరలో విజిట్ కూడా చేయొచ్చు. నాకు తెలిసి పోయిన నెలలోనే అంత ముందు నెలలో 3 సార్లు కడపకు విజిట్ చేశాడు. మళ్ళీ కూడా విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి అక్కడ ఉన్న నిజాలు మనం బాధ్యత తీసుకుందామని చెప్పాడు. మేము కడప జిల్లా తరఫున బీజేపీ మరియు అన్ని పార్టీలు, తెలుగుదేశం అందరి తరఫున మొత్తం అన్ని రెఫరెండం జర్నలిస్టులు ఇచ్చినటువంటి అన్ని తీసుకెళ్లి మా నాయకుడికి సబ్మిట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా వస్తానన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో పెద్ద ఆయన ఏదో పొడి చేసినట్టు కాశీనాయన అంటే ఏ క్షేత్రము ఆయన పేరు చెప్పాలాయన. కాశీనాయన ఏ క్షేత్రం అంటే ఏ మండలంలో ఉన్నది చెప్పాలాయన. అంటే చెప్పి అక్కడ వచ్చి ఇదో ఈ అన్నదానానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా సొంత జిల్లా కాబట్టి, బదివేలు నియోజకవర్గం కాబట్టి, కాశీనాయన మండలం కాబట్టి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నడి రోడ్లో బదివేలు నిలబడి నేను మాటిస్తున్నాను జగన్మోహన్ రెడ్డిని అని నెత్తిన 2 ముద్దు 4 కీపని రుద్ది చెప్పినాడు కాబట్టి 1.5 టీఎంసీ నీళ్లు బ్యాక్ వాటర్ నుంచి తెప్పించి సమస్యల నుంచి సస్యశ్యామలం చేస్తా కాశీనాయన మండలాన్ని అని చెప్పిన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ఏమైంది 1.5 ఎత్తిపోతల పనకమయ్యా? నీ బ్రహ్మం సాగరు అది ఇన్ని మాటలు చెప్పిపోయినావు కదా, కన్నీటి సముద్రంలో నీళ్లు లేకుండా ఉన్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగేవాళ్ళు మాటలు రావా? అందుకే ఆయన కంటి తుడుపు చర్య. సార్ ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ 1 minute తర్వాత మీరు. నేను జర్నీలో నేను కొన్ని వినలేదు కూడా. నేనేమంటున్నా అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కాశీనాయన మండలంలో పిల్లికి కూడా బిచ్చం అంటే సొంతం ఎంపీ ఫండ్స్ నుంచి కూడా వచ్చి పాపం ఏదో చేసుకోండి అని చెప్పి భిక్షం అయినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళిద్దరికి కానీ మొట్టమొదట కాశీనాయన మండల క్షేత్రం గురించి మాట్లాడే అర్హత 0.00001% కూడా లేదు. నాగేంద్ర గారు మీరే కాశీనాయన మండలం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల మీ పరిపాలన కింద ఉంటే ₹1 సహాయం చేయకుండా ఇప్పుడు కాశీనాయన మండలానికి అన్నదానం అంటే ఎప్పుడైనా మీ చేస్తే ఒక రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ పేద ప్రజలకు జరిగే అన్నదానంలో పాల్గొన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాశీనాయన క్షేత్రంలో జరిగిన కూల్చివేతలకు సంబంధించి సరే అది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అని పక్కన పెడితే లోకేష్ గారు స్పందించారు, అక్కడ పొరపాటు జరిగింది క్షమించండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? సార్ వినండి సార్, నేను ఆయన స్పందిస్తారు. ఇప్పుడు రమేష్ అని అడిగాడు కదా రాత్రికి గబుక్కనంతా తత్తరపడి ఏం అడిగాడు రమేష్ అని స్పందిస్తారు ప్రతి ఒక్కటి. మినిస్ట్రీలో ఒక స్టేట్మెంట్ నేను మాట్లాడిన వాళ్ళ మధ్యలో నేను మాట్లాడుతున్నా అసలు మాట్లాడలేదు. నేను వచ్చానా గౌరవంగా విని రాసుకున్నా. ఓకే రమేష్ మాట్లాడిన నేను చెప్పాను నీ టైంలో నువ్వు రాసుకో ఎందుకు ఎగిరి పడుతున్నావు? ఏం లేదు. సరే వాళ్ళ పాయింట్ అది నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్పందించాలని అన్నాడు కదా, ఆ రోజు బాధ్యత తీసుకుంటున్నారు, ఉమ్మడి బాధ్యత తీసుకుంటున్నారు. ఎందుకు లోకేష్ గారు చెప్పాల్సింది వచ్చిందంటే సేమ్ డే ఇద్దరికి రిప్రజెంటేషన్లు వెళ్ళాయి. ఈయన స్థానికంగా అందుబాటులో లేడు, ఇద్దరికి ఒకే రిప్రజెంటేషన్ కావాలంటే నేను పెడతా. ఇప్పుడు వాట్సాప్ లో చూపిండి రమేష్ గారు. కడప జిల్లా నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన, దైవ సంఘాలు మొత్తం అన్ని కలిపి ఒక కూటమిగా మా వాళ్ళు కూడా పాల్గొన్నారు. అక్కడ ఒక తీర్మానం చేసి ఒక లెటర్ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పెట్టారు. ఇంకొక అంశం, కడప లోకేష్ గారికి చేరింది, ఆయన అందుబాటులో ఉండి ఇమీడియట్ గా స్పందించాడు. కడప జగన్మోహన్ ఇది గవర్నమెంట్ కదా, అలా జరిగిందా నేను మాట్లాడుకుంటాను. లోకేష్ గారు
ఎవరితో మాట్లాడతారు సార్? సరే, సరే, ముఖ్యమంత్రి గారు, సరే, ఉప ముఖ్యమంత్రి ఓకేలేండి. గారు శాఖలతో మాట్లాడే కదా చేస్తాడు. ఓకే, మీ పాయింట్ మీరు చెప్పండి. అని చెప్పి నా అది మాట ఒక వినండి. ఇష్యూ అయినట్టు ఆయన వినండి, ఎందుకు మాట్లాడలేదు? వినండి. సనాతనమైన కూల్ చేసినాడా అంటే వినండి. ఇన్ని మాట్లాడే వ్యక్తి సరే, ముఖ్యమంత్రికి వినండి, అయిపోయింది అది. సార్ వినండి, ముఖ్యమంత్రి గారికి మరి ఈయనెవరు మన అవినాష్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడున్న రమేష్ గారికి ఆ కేంద్రం నుంచి వచ్చిన ఏమైంది జీవో, ఎందువల్ల దానికి ఫారెస్ట్ అధికారులు సరే అండి, రావాల్సింది ఓకే, పంపిస్తాను. ఓకే, ఓకే. అది తెలుసుకోమనండి. ఓకే, ఓకే, సరే, ఓకే. సార్, నా దగ్గర టెక్నికల్ ఉన్నాయి. టెక్నికల్ మా అంశాలు చూద్దాం. నాయకుడు రమేష్ ఒక్క మీరు మీ ఒక్క నిమిషం అండి. దగ్గర రమేష్ ఉన్నాయి. రమేష్ మీరు వెయిట్ చేయండి. ఆ రోజున నాగేంద్ర గారు సెంట్రల్ గవర్నమెంట్ రాసిన లెటర్ ఒక్క నిమిషం. కానీ, రమేష్ ఆ రమేష్ తర్వాత జగన్మోహన్ రెడ్డి రమేష్ గారు మీ రాసిన టర్న్ లెటర్ వచ్చిన తర్వాత కానీ, మీరు మాట్లాడండి. ఈరోజు రమేష్ గారు మీ టర్న్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి, రాసుకోండి. నాగేంద్ర గారు మరొక అంశం, కడప అన్నది వైఎస్ అడ్డా, వైఎస్ కంచుకోట అని మొదటి నుంచి అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెగసీ మెయింటైన్ చేస్తున్నారు. జడ్పీ చైర్మన్ పదవి ఈ రోజు వాళ్ళు చేజెక్కించుకున్నారని. ఏంటి కాకినాడలో గాజు గ్లాసు పదునెక్కింది, ఏదో ఎంపీపీ మీరు కైవసం చేసుకున్నారట రూరల్లోని. అంటే కాకినాడ ప్రాంతం, తూర్పుగోదావరి ప్రాంతాన్ని ఒక సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? వర్మ గారు, మీరు చెప్పింది ఫస్ట్ పాయింట్. జగన్ అన్నది జడ్పీ కైవసం చేసుకున్నారు, కడప జిల్లా ప్రభంజనం అన్నారు అన్నాడు. మరి పులివెందలు ఎవరిది సార్? చెప్పండి సార్, పులివెందలు ఎవరి నియోజకవర్గం అండి? చెప్పండి. పులివెందుల్లో ఉన్నది వాళ్ళ సొంత ఇల్లే, వాళ్ళ గ్రామమే, వాళ్ళ ప్రాంతమే. 32 నీటి సంఘాలు కైవసం చేసుకునింది కూటమి ప్రభుత్వం. మరి ఏం చేయాలి? 32 నీటి సంఘాలు, అక్కడ దిక్కు లేదు అని మేము అంటున్నామా? దిక్కు లేదని చెప్పచ్చా? మేము ఆ భాష వాడచ్చా? నేను 32 నీటి సంఘం, దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి గారు అంత మెజారిటీతో గెలిచారు, మరి నీటి సంఘానికి క్యాండిడేట్ దొరకలేదు వాళ్ళకాడ? 32 నీటి సంఘాలు కూటమి ప్రభుత్వం గెలుచుకునింది కదా. సాక్షాత్తు పులివెందులు, మీరు పులివెందులు దాటి 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వచ్చినా కడప ముందు సొంత నియోజకవర్గం కదా అది. ఆడెందుకు పోగొట్టుకున్నారు? మొన్ననే జరిగింది సార్ వాటర్ సెట్ ఎలక్షన్, నీటి సంఘాలు. కాకినాడ పరిస్థితి అండి. తర్వాత మీరు పిఠాపురం గాని కాకినాడ గాని చెప్పారు. పిఠాపురంలో ఆయన ఏదైతే ఒక పంచాయతీని మా నియోజకవర్గంలో మైసూరువారిపల్లెను ఫస్ట్ గ్రామ సభగా చెప్పి దాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని దత్తత తీసుకున్నాడో, తన సొంత నియోజకవర్గానికి కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఎవ్రీథింగ్ పిఠాపురంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని, ప్రతి ఒక్క ఎంపీ గాని, మినిస్టర్ గాని ఒక మోడల్ గా ఉండాలి. పిఠాపురం అనేది ప్రజల కోసం ఏం చేయొచ్చు, తన శక్తిని అన్ని ఉపయోగించి ఎంతగా గోదావరి జిల్లాని సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా? నా పాయింట్ అదే కదా సార్. మీరు ఈ సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా అంటే ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఆయన అడుగు పెట్టినప్పుడే అది ఆయన సామ్రాజ్యం అయింది. మళ్ళీ ఏర్పరచుకుంటున్నారా ఎందుకు? మీరు అడిగేది ఏంటంటే ఆయన సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా అంటే, నేనేమంటానంటే ఆయన సామ్రాజ్యంగా అంత చక్కటి పరిపాలనలో ప్రజలు వాళ్ళ గుండె సామ్రాజ్యానికి అధిపతిని చేసి కావాలి హాస్పిటాలిటీ ఇచ్చారు. ఓకే, ఓకే, సమయం వచ్చింది కాబట్టి, కాకినాడ వచ్చింది కాబట్టి, ఏంటి ద్వారంపూడికి దెబ్బ మీద దెబ్బ, ఇవన్నీ కూడా వరుసగా ఆయన ఎంపైర్ అంతని కూలగొడుతున్నారా పొలిటికల్ పరంగా? ఉన్నాడా ఇంతగా ద్వారంపూడి? అదేంటి నాకు తెలీదు. ఎక్కడ ఉన్నాడు సార్? పక్కన ఉన్నాడు, ఉన్నాడా అని చూడండి. అదిగో వైట్ మీరు దీంట్లో టీవీలో చూపించద్దండి. ఎక్కడ కనిపించి వచ్చి ఆయన మాట్లాడిన బూతులు, నాకు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కడిని గల్లా బట్టి ఏమయ్యా ఇప్పుడు ప్రభుత్వం ఉందో లేదో వచ్చి ఇది అన్యాయం, అక్రమం అని రమేష్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. కానీ ఆయన మాట్లాడలేదు ఎక్కడ నాది అన్యాయం, అక్రమం అని. వంశీని అరెస్ట్ చేయడం అన్యాయం, వంశీ అందగాడు కాబట్టి ఆయన ఎందుకు అరెస్ట్ చేసినారు, ఇప్పుడు మరి అందవిహీనుడు అయిపోయినాడు, జైల్లో పెట్టి ఇట్లాంటి బాధలు నేను చెప్పలేదు. ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవన్నీ సార్ ప్రజలు, నేను అనేది అల్టిమేట్ గా సామ్రాజ్యం ఇచ్చినా, కూల్చేసినా, ఏకఛత్రాధిపత్యం ప్రకటించినా అది ప్రజలు సార్. అల్టిమేట్ గా జనసేన పార్టీ ప్రజలకు మ్యాండేట్, ప్రజలకు తల వంచి, ప్రజా సమస్యలకు తల వంచి పనిచేస్తుంది. అటువంటిప్పుడు మాకు పిఠాపురమే కాదు ఏ పురమైనా నిజంగా మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ తిరుగులేదన్నది 100% గా చెప్తాను. ఓకే విజయ్ సార్, ఏంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇవి వదిలేసుకుంటున్నారు? ఇది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అవ్వదా? జనాల్లో నెగిటివిటీ రాదా? ఏంటి ఇంత పెద్ద మ్యాండేటరీ వచ్చి ఇవన్నీ కూడా ఎందుకు మళ్ళీ వైసీపీ వాళ్ళకి వెళ్తున్నాయి అన్నది? సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి.
ఇప్పుడు ఇది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కాదు వీళ్ళు. వీళ్ళు ఎన్నికల్లో అప్రజాస్వామికంగా అధికార బలాన్ని, మదాన్ని, డబ్బుని వెదజల్లి బెదిరింపులతో లేదు హత్యలతో నామినేషన్లు కూడా వేయించకుండా ఎంతో తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పూని చేసినటువంటి ఆ రోజుల్లో ఈ ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరిస్తే అక్కడక్కడ స్థానికంగా ఉండే కంపల్షన్స్ బట్టి కొంతమంది పోటీ చేశారు. మా నాయకులు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు అటువంటి ఎన్నికలు, ఇప్పుడు మీరు శౌర్యం అనే ఒక సినిమా ఉందండి, గోపిచందను ఆలీ ఉంటాడు. ఆలీ సన్నగా ఉంటాడు, ఈ బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్ చుట్టూ కట్టుకొని బాడీ బిల్డర్ లాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా అట్లా బెలూన్లు చుట్టుకొని ఇదేదో నేను పెద్ద బలవంతుడని చూపించేటువంటి ప్రయత్నం చేస్తే సాధారణ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు 164 సీట్లతో కూటమికి. ఇప్పుడు జరిగేది కూడా అదే. ఈ 20 సీట్లు 30 సీట్లు ఎంపీపీలు లేదా వైస్ ఎంపీపీలు గెలవటం అంటే ఏదో ఆ శౌర్య సినిమాలో ఆలీ కానీ రబ్బరు అది మన బెలూన్లు చుట్టుకున్నట్టే తప్ప అదేమి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికలు కాదు. అయినప్పటికి కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మేము 164 మంది సభ్యులతో కూడిన బలమైన ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు రోజు మా మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ మా రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అని పూర్తిగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టే వాళ్ళకి ఈ రోజున మీ ఎన్నికల్లో తగ్గెల్చేసామని చెప్పి జబ్బలు జరుచుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి మాకు 1/6 గెలిచినంత మాత్రాన వాళ్ళు అదేమి పెద్ద మా ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. రాబోయే ఎన్నికల్లో ప్రజల చేత నిర్బంధం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి అన్ని స్థానాల్లో మేము గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాం. రెండోది, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర ఉండటం అనేది చాలా అవసరం. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టిసిపేషన్ ఉండాలా. వీరు అసెంబ్లీకి రారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి వెళ్ళడం అనేది రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. దాన్ని వితౌట్ నో రీజన్, ఇప్పుడు ఏదన్నా పలానా రీజన్తో మేము అసెంబ్లీకి రావట్లేదని చెప్పండి, ఇగో మేము అసెంబ్లీకి వచ్చాము మాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పండి, లేదు మాకు అక్కడ అవమానం చేశారని చెప్పి, ఏం లేదు, విత్ నో రీజన్ ఆయనే ముఖ్యమంత్రిగా లేను కాబట్టి నేను అసెంబ్లీకి రాను, ఇదొక్క కారణంతో అసెంబ్లీకి రానటువంటి వీళ్ళు అసలు వీటిని కూడా ఎందుకు వీళ్ళు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. టోటల్గా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. రమేష్ గారు ఇందాక చెప్తా ఉన్నారు, లోకేష్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదండి. ఎన్డీఏ కూటమిలో ప్రజల చేత అత్యధికమైనటువంటి మెజార్టీతో 65-70% మీ కమ్యూనిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీ ఉండే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాని మెజార్టీతో గెలిచినటువంటి లోకేష్ గారు మంత్రిగా స్పందించారు. ఏమి సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా ప్రభుత్వేతర శక్తి అంక స్పందించలేదు కదా, ప్రభుత్వంలో భాగమే కదా లోకేష్ గారు. సజ్జల గారు సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు కదా, అది తప్పు. కానీ మంత్రివర్గంలో ఇంకొక మంత్రి స్పందించడంలో పెద్ద తప్పేం లేదు. కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ఉమ్మడి బాధ్యతగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. కాబట్టి మీరు బాధ్యత లేని మీ హయాంలో మంత్రులు అంటే కేవలం బూతులు తిట్టడం, వ్యక్తిత్వ హననం చేయడం తప్ప ఇంకోటి లేనటువంటి పరిస్థితి. ఓకే, మేము సమస్యల మీద మాట్లాడుతున్నాం, దాన్ని అందరూ అప్రిషియేట్ చేయాలి. రైట్. ఓకే, కృష్ణాంజలి గారు చెప్పండి వర్మ గారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఏంటంటే పూర్తి స్థాయిలో పిఠాపురం ఉన్నాయండి, లేదా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం అంతా కూడా ఇంకా ఆయన ఏదైతే కుప్పాన్ని ఆయనో పులివెందుల ఈయన అన్నట్లుగా ఈయన దాని దత్తత తీసుకున్నట్టేనా ఆ ప్రాంతాన్ని? ఎందుకంటే ఫోకస్ అంతా అక్కడే పెడుతున్నారు, అక్కడే పూర్తి స్థాయిలో కేంద్రీకృతం అయ్యారు, డిఫరెంట్ ఇన్ఛార్జీలు తీసుకొస్తున్నారట, అక్కడే పెడుతున్నారట. వర్మ గారు, ఒక అంశాన్ని గమనించండి. రాజకీయాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం, తెలుగుదేశము కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పాకెట్స్లో బలంగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కూడా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, కడపలో అవినాష్ రెడ్డి మీద ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఎంత ప్రచారం జరిగినా వాళ్ళు గెలిచారు.
ఈ పరిస్థితులు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి పాత గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, ప్రధానంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉండేటువంటి ప్రాంతం, పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయి మద్దతు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది గత ఎన్నికల్లో అక్కడి నుంచే ఓడిపోయాడు. భీమవరంలో ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా గాజువాకలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి 2019. కానీ 2024 వచ్చేసరికి కొంత మారిపోయినటువంటి పరిస్థితులు, పిఠాపురంలో గెలిచారు. మారినటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకునేటువంటి దిశగా ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఒక ప్రయత్నం అయితే గోదావరి జిల్లాలోనే చేయాలి ఖచ్చితంగా. పిఠాపురం ఒక్క నియోజకవర్గాన్ని బలంగా రూపొందించుకోవటం అనేటువంటిది ఆయన చేతిలో ఒక మంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారని నేను అనుకోను. వాళ్ళ అక్కడ ఉండేటువంటి ఒక కొణిదెల అనేటువంటి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటుగా నా సూచన ఏమిటంటే ఆయన గిరిజన ప్రాంతాల్లో మొన్న రోడ్లు వేయటం కానీ, అంబులెన్సెస్ విషయంలో కానీ ఒక చొరవ తీసుకున్నారు. అది అందరూ అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఒక గ్రామాన్ని కూడా అదనంగా దత్తత తీసుకుంటే మంచిదేనని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన అసలు అధికారంలో లేనప్పుడు, ఎమ్మెల్యే కూడా కానప్పుడు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఒక అంశాన్ని లేవనెత్తడం, అప్పుడు ప్రభుత్వాలు స్పందించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ విధంగా సమస్యల్ని లేవనెత్తి వాటి పరిష్కారాలు తీసుకు ప్రయత్నం చేయడంలో పవన్ కళ్యాణ్కి ఒక మంచి పేరు ఉంది. కాబట్టి గోదావరి జిల్లాలని జనసేన పార్టీకి అనువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది సిన్సియర్గా గిన చేస్తే జనసేన పార్టీని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ పార్టీని కేడర్ని పెంచుకోవాలి. లీడర్షిప్ మిగతా ఇప్పుడు ఇంతకుముందు పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో పెండెం దొరబాబు వచ్చారు. ఆ విధంగా అక్కడ ఉన్న మరి ఇప్పుడు పిఠాపురం సంబంధించినటువంటి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదో నడుస్తుంది. మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటాడా, కొన్నాళ్ళకి లేకపోతే వెళ్ళిపోయి ఆయన ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తాడు ఏంటో చూడాలి. ఆయన ఏంటి పరిస్థితి అనేటువంటి దాని మీద. అసలు కూటమి కలిసి ఉన్నంతసేపు వరంతో వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఉంటాయి. ఒకవేళ విడిపోయినటువంటి పరిస్థితి ఉంటే వర్మ మళ్ళీ బలోపేతం అయ్యేదానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది, అని తక్కువ అంచనా వేయలేం. కాబట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పిఠాపురంతో పాటు గోదావరి జిల్లాల్లో మరింత జనసేన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా ఒక ప్రయత్నం చేసి ఉత్తరాంధ్రలో కూడా జనసేన పార్టీ ఎదగటానికి ఒక అవకాశం ఉందండి. ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో బీసీ కాపులు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతము ఉత్తరాంధ్ర. ఆ బీసీ కాపులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ కొంత లేవనెత్తారు, వాళ్ళతో చొచ్చుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎవరైనా అనొచ్చు, ఎందుకు మీరు కాపులకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నారు, లేకపోతే కాపులకే ఆయన నాయకుడు, ఇవన్నీ మనం ఏదో మాట్లాడుకోవడానికి వేరే అంశాలు నెగిటివ్ కాదండి. ఇక్కడ ఒక్కొక్క కమ్యూనిటీస్, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓసీ కాపులు, బీసీ కాపులు, వీళ్ళందరూ ఐక్యమయ్యి మాకు రాజ్యాధికారం కావాలి, అది పవన్ కళ్యాణ్ రూపంలో కావాలని వాళ్ళందరూ కోరుకునేటప్పుడు ఆయన బలం, ఆ పవన్ కళ్యాణ్ బలమే, జనసేన బలమే వాళ్ళు కాదని ఎందుకంటే రాజకీయాల్లో కులమే ప్రధానమైనటువంటి అంశంగా, కులం కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి గోదావరి జిల్లాలను మరింత పటిష్టం చేసుకోవటం, ఉత్తరాంధ్రను పటిష్టం చేసుకుంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఒకవేళ తెలుగుదేశం పార్టీతో విడిపోయినా, బీజేపీతో కలిసి ఉన్నా, భవిష్యత్తులో బీజేపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలన్నా సరే ఆ విధమైనటువంటి పాత 5 జిల్లాలకు సంబంధించినటువంటి బలంగిన పవన్ కళ్యాణ్ ఉంటే భవిష్యత్తులో నాయకుడిగా ఎదగడానికి, ఈ నాయకత్వం ఏదైతే గెలిచినటువంటి నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రమేష్, ఏంటండి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పాగా వేస్తున్నారు, మరి మీ పరిస్థితి ఏంటి? సార్, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పాగా వేస్తున్నారు అనేది సరే, వాళ్ళు భ్రమపడుతున్నారు, పడినివ్వండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ రోజున ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి మేము చాలా బలంగా ఉన్నామని చెప్పి ఆయన అనుకోవచ్చు. ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. వర్మ గారు అక్కడ ఉన్నంత వరకు ఏం జరుగుతుందో, వర్మ గారు లేకపోతే ఏం జరుగుతుందో, ఇండిపెండెంట్గా వర్మ గారికి 40,000 ఓట్లు వచ్చిన వ్యవహారాన్ని అన్ని కూడా కృష్ణాంజనేయులు గారు చెప్పడం జరిగింది. ఎక్కడో దాకింది సార్, నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు పెట్టిన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన చందుర్తి అనే విలేజ్లో RO వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి, పిఠాపురం నియోజకవర్గంలోనే RO వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే టీడీపీ కార్యకర్తలందరూ మా వర్మ గారికి ఇక్కడ ఇన్విటేషన్ లేకుండా మీరు వచ్చి ఎలా ఓపెన్ చేస్తారని చెప్పి గొడవ చేస్తే ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి, అక్కడి నుంచి వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. మరి మీరు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పాగా వేస్తారా, పవన్ కళ్యాణ్ గారు బలం పెరుగుతుంది అని అంటే
చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయారు. నిజంగా ఈ రోజున కలిసి పోటీ చేశారు కాబట్టి మొత్తం సీట్లన్నీ కూడా ఓకే. కూటమి ప్రభుత్వం మరొక అంశం ఏంటి, ద్వారంపూడి గారు కుమిలిపోతున్నారా, ఎక్కడ కనిపించట్లేదు? అది కూడా నేను చెప్పబోతున్నానండి. మీరు ఆయన తాతంశెట్టి నాగేంద్ర అన్నగారు చెప్పారు అసలు ద్వారంపూడి గారు ఎక్కడైనా కనపడుతున్నారని చెప్పి. నిన్నే ముస్లిమ్స్ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొనడం జరిగింది 2 రోజుల క్రితం. ముస్లిమ్స్ అది ఇఫ్తార్ విందు పెడితే ఆ కాకినాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఆ తాతంశెట్టి నాగేంద్ర గారు అవన్నీ చూడటం లేదనుకుంటా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీలో చాలా యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంపైర్ని కూల్చేస్తా ఉన్నారు. ఏం కూల్చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పుకునే మాటలు తప్ప ఏం ఉండదు. ఇంకొక విషయం వర్మ గారు, ఎందుకంటే ఒక్క నిమిషం నాన్న, పోల్చాలని కోరే మీరు కూల్చేస్తాం, నేను అధికారంలోకి రాగానే అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు 100 మాటలు మాట్లాడారు. ఏం చేశారు? కూర్చున్నారు, సీజ్ ద షిప్ అన్నారు, మూలన కూర్చున్నారు. అది మీ పరిస్థితి. ఇంకొక విషయం వర్మ గారు, వీళ్ళిద్దరూ కూడా అంటే టీడీపీ అన్న కానీ విజయకిరణ్ అన్న కానీ నాగేంద్ర గారు కానీ చెప్పడం జరిగింది. ఏమని? అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేసేసి ఏకపక్షంగా యునానిమస్ గా అవన్నీ కూడా చేసుకున్నారు అని చెప్పి. మేము అలా చేసేసుకుని ఉంటే మరి ఈ రోజున మీరు తిరుపతి ఎలక్షన్ని అంత దౌర్జన్యంగా ఎందుకు చేయడానికి ప్రయత్నం చేశారు? వాళ్ళందరూ మేము దౌర్జన్యంగా యునానిమస్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా. అంటే మీకు జరిగితేనేమో వాళ్ళందరూ కూడా అభివృద్ధిని చూసి లేకపోతే డెవలప్మెంట్ సంక్షేమాన్ని చూసి మా పార్టీలో జాయిన్ అయ్యారు, అందుకు మేము దాన్ని కైవసం చేసుకున్నాం అంటారు. అది జరగకపోతే మీకు వల్ల జరగలేదని చెప్పి చెప్పుకుంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను మాత్రం మార్చుకోవాల్సిన అవసరం మీ 2 పార్టీలకి ఉందని చెప్పి నేను క్లియర్ గా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరు కూటమిగా కాకుండా పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంటనేది మీరు ఒక్కసారి రాజకీయాల్లో ఎవరు ఎలా పోటీ చేయాలనేది మీరు చెప్పకూడదండి. మా రాజకీయ పార్టీగా మాకు ఒక అవగాహన ఉంటది, మేము ఎలా చేయాలో శౌర్యం సినిమాలో ఆలీ ఓ పాత్ర ఏదో గొప్పగా చెప్పావు. మొన్నటిదాకా ఆలీ పాత్ర పాపం మీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోషించి తిరుపతి వైస్ చైర్మన్ ఎలక్షన్ అవన్నీ చూసి ఇదంతా మా బలం అనుకున్నారు. సార్ ఇప్పుడు ఒకటి సనాతన ధర్మానికి సంబంధించి మనం సనాతన ధర్మం కాదు, పిఠాపురంలో ఏం జరుగుతుంది అంటున్నారు కృష్ణాంజనేయులు గారు. ఎక్కడండి? పిఠాపురంలోని తూర్పుగోదావరి. సార్ పిఠాపురం తూర్పుగోదావరే కాదండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంగా చాలా బలంగా ఉంది. మరొకసారి ఇంకొక పార్టీకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కాకినాడ రూరల్ జనసేన కైవసం చేసుకుంది అనేటువంటిది చాలా జనసేనకు కూడా కొంత బూస్టింగ్ ఇచ్చేటువంటి అంశమే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు కొంత అధికారాలు పొందడం అనే దానితో కొంత పార్టీ క్యాడర్ కూడా బలం పడేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయ సంగ్రామంలో ఉండాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నానండి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని ఈ కూటమి ఐక్యంతో రాబోయే రోజుల్లో కూడా ఐక్యతగా కూటమి అధికారంలోకి వస్తే తప్ప ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రతిపక్ష హోదా మాత్రం అసలే రాదు. ఓకే నాగేంద్ర గారు, ఏంటి ద్వారంపూడి గారిని అదన్నారు ఇదన్నారు, ఏం చేశారు? మీరు ఏం చేసినా సరే అది ఏం ఉండదు, ఏదో కలిసి వెళ్ళారు కాబట్టి వర్కౌట్ అయింది, మామూలుగా అయితే ఏం ఉండదు అంటున్నారు. చెప్పాల్సింది ద్వారంపూడి కదా సార్. ఇప్పుడు నా ఎంపైర్కో నా యొక్క బిజినెస్కో నా అక్రమ వ్యాపారానికో బొక్కబడిపోయింది, దెబ్బ పడిపోయింది, నాకేం చేయలేదు అని చెప్పాల్సింది ఎవరు? రమేష్ ఏముండదు, ఇక్కడ కూర్చొని ఆయన నేను చెప్తాం, ఇంకో 10 నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి మాకేం లేదు మేము అని చెప్పుకుంటాం. అసలు కదా చెప్పాలి. అవన్నీ కాదు. కానీ రెండోది శౌర్యం సినిమాలో ఏదో ఆలీ గీలి అని పాపం సంతోషపడినాడు అన్న. నేనేమంటున్నా అంటే ఆ ఆలీ కూడా మన దగ్గర ఊసేసి వెళ్ళిపోయాడు. ఈ కామెడీ యాక్టర్, ఈ రాజకీయ కామెడీ యాక్టర్తో మనం పళ్ళెవరా బాబు? ఈతనకు ఈ రాజకీయ నువ్వు చెప్పింది కాదబ్బా, నువ్వు అని వినబ్బా, తొందర ఎందుకు, తొత్తరెందుకు?
నువ్వు మాట్లాడేటప్పుడు నేను రాసుకున్నా, నీ నోట్లోంచి వచ్చింది. ఎన్నిసార్లు మళ్ళీ కూడా చెప్తా అదే. నువ్వు మళ్ళా ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి, నేను ఆగిపోతా, ఆయన దగ్గర తీసుకో మాట్లాడు. నువ్వు మాట్లాడేది నాకు వినపడుతుంది. నేనేమంటున్నానంటే అలీది ఏదైతే పోల్చి సంతోషపడుతున్నావో రియల్ రాజకీయాల్లో కూడా అదే అలీ ఈ రాజకీయ కామెడీ యాక్టర్ తో ఉదయ్ బాబు ఈ మీమ్స్ స్టార్ తో ఇతనితో వచ్చి గబ్బు పెట్టిపోయినానని చెప్పి వెళ్ళిపోయినాడు. అది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్తారు. రెండోది, సరే ఇంకీడ మీరు మాట్లాడుతున్నది ఏంటంటే కూల్చాలని ఏం చేశారంటే పాపం నాకు తెలీదు. ద్వారంపూడి రమేష్ అన్నకి ఎంత అన్యాయం చేస్తున్నాడు అంటే ఒక ఇన్నర్ గా కూడా వాళ్ళకి ఏదంటే ఇంకా కూల్చలేదే, ఇంకా ఆయన యోగి ఆదిత్యనాథ్ మాదిరి ఆయన ఇల్లు పడగొట్టలేదే, అక్రమం ఉందే కదా అని చెప్తున్నాడు. ఆ రమేష్ అన్న దగ్గర ఏమన్నా ఉంటే అటువంటి డీటెయిల్స్ లీగల్ గా మాకు పంపిస్తే రేపటి నుంచి కూడా వాటి మీద చర్య తీసుకోవడానికి ట్రై చేస్తాము. రెండోది, ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఇది నోట్ దిస్ పాయింట్ సార్ వర్మ గారు, ఆయన సనాతన మీద మాట్లాడినాడా లేదంటే ఆయన కాశీనాయన గురించి మాట్లాడినాడా? ఈ సనాతన కాశీనాయన అనే పదాలు పలికేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఒక తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెళ్ళి అన్ని మతాల యొక్క సాంప్రదాయాలను గౌరవించాల్సిన తన ఇంటి ముందు వేసుకున్నాడుకి గురించి మాట్లాడే అర్హత ఉందా అండి? కాశీనాయన అంటే ఎవరు? ఆయన ఏం చేసినాడు? వాళ్ళ సామాజిక వర్గమే ఎందుకు తెలుసా అండి? నాగేంద్ర గారు, మీరు ఆల్రెడీ దాని మీద చాలాసేపు మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్తే అది డబ్బి వేరేగా అవుతుంది. వాళ్ళు పిఠాపురం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన పర్టికులర్ గా రమేష్ గారు దాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. పిఠాపురం ఇప్పుడు ఏం చెప్పాడు? ఎవరు ఆయన పేరు మా మర్రెడ్డి శ్రీనివాస్ గారు వెళ్ళారు అని. సరే, ఇప్పుడు ఏం జరిగింది సార్? మర్రెడ్డి శ్రీనివాస్ వెళ్తే మా వర్మ కావాలి అన్నారు. ఏమైతుంది? మీ వర్మకి మేమేం కాదు కదా. వర్మ ఇప్పుడు తెలుగుదేశంలోనే కదా ఉన్నాడు, ఎన్డీఏ కదా. ఇప్పుడు మాటకు ముందు వర్మని చేసుకుని వస్తామని ఈ రమేష్ అన్న ముందు మీ కథ చూసుకోండి. మేము కూటమిలో ఉన్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మేము మనుషులం, శ్రీరాముడు విగ్రహాలు కాదు, మాకు ఎమోషన్స్ ఉంటాయి, మళ్ళీ మేము ఒకటే మేము ముందుకు వెళ్తాం. మీరు అది వదిలేసి వర్మకు అన్యాయం జరిగిపోయింది, వర్మని ఇట్ట తిరుక్కున్నారు అట్ట తిరుక్కు ముందు మీ కథ చెప్పండి. మీరు మాట్లాడుకోండి. మీరు ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయినారు? ఎందుకు ఈ 151 మధ్యలో 5ని కొట్టి 11 చేతులతో నడి రోడ్లో నిలబెట్టినారు? దీన్ని విశ్లేషణ చేసుకుందాము. మళ్ళీ మనం ఎట్టకెళ్ దాని గురించి కదా మాట్లాడాలి. ఎట్ట పుంజుకుంటాం, ప్రజలకు ఏమి చేయకుండా నవ్వుతా ఉన్నాయి, ఏం చేసి మళ్ళా ముందుకు వస్తాం, లేదా ఇప్పుడున్న పార్టీలో ఏ తప్పు జరిగింది, ఎటువంటి తప్పు జరుగుతుంది అనేది మీరు మోస డైలాగులు కాకుండా వాస్తవికమైన నిజాలతో వస్తే ఇది తప్పు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీ మంచి సలహాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. వీ వెల్కమ్. ఆ దృష్టిలో మీ నాయకుడు ఆలోచించాలా, మీరు ఆలోచించాలా? ఓకే, రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ నాగేంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ, కిరణ్ గారు థ్యాంక్ యూ, రమేష్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్. జగదేక వీరుడి తనయుడు, సినీ జగత్తున యువ కిరణం, అభిమానుల ఆశా